భారత రాజకీయ వ్యవస్థను జెన్జీ ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయడమే కాదు, తన ప్రజల ద్వారా గెలిపిస్తుందన్న విషయానికి మనకు బంకీపూర్ ఎన్నిక దర్శనం. మొత్తం బీహార్లో అత్యధిక అక్షరాస్యత, మొత్తం బీహార్లో అత్యధిక పట్టభద్రులున్న నియోజకవర్గం ఏదైతే బంకీపూర్. దాన్ని యాక్చువల్గా ఒకప్పుడు వెస్ట్ పాట్నా అనే పేరుతో పిలిచేవాళ్ళు. పాట్నా సిటీలో అది పశ్చిమ భాగంలో ఉండేది. కాబట్టి 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, బీహార్లో చదువుకున్న ప్రాంతం ఏదైతుందో అది బీజేపీ పరిపాలన కోరుకుంటుందని చెప్పి ఆ బంకీపూర్ ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం బీహార్ అంతా విస్తరించి ఈరోజు అధికారాన్ని చేర్చుకుంది. అదే బంకీపూర్ లో అంటే ఎక్కడైతే పట్టభద్రులు ఉన్నారో, ఎక్కడైతే విద్యార్థికులు ఉన్నారో, ఆ బంకీపూర్ లోనే మొట్టమొదటిసారిగా బీజేపీ పతానికి సంబంధించి తొలివికలు పడింది. అంటే దరిదాపుగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాలపై అధికారం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కొత్తగా గెలిచేది ఏమీ లేదు, అది డిక్లైన్ లోకి వచ్చింది. ఈ రోజు జెన్జీ ప్రభావం మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి, ఢిల్లీలో ఒక ప్రజల ఆమోదంతో కూడుకున్న డిమాండ్లను ముందే పెట్టారు. వాళ్ళు చాలా క్లియర్ గా అన్నారు, పరీక్షల కోసం మేము చదువుతాం, మా పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు మా ప్రతికేంద్రం అడిగినారు. 27 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యల కుటుంబాలకి ₹1 కోట్ల పరిహారం అడిగినారు. అట్లాగే మా మీద కేసులు ఏవైతే ఎత్తివే ఉన్నారు, అవన్నీ కూడా జనరల్ డిమాండ్స్. పార్లమెంట్ లో చర్చ కోసం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు వీధి పోరాటంలోకి వచ్చారు. నీట్ కు సంబంధించిన బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రధాన్ రాజీనామా చేయగానే హుందాగా ఇంటికి వెళ్ళిపోయినారు. కాబట్టి జెన్జీ అనేది భారత రాజకీయాల్లో కొత్త వనరులు తీసుకొచ్చింది. వాళ్ళు మహాత్మా గాంధీ గారి ఫోటోలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు, అట్లాగే భారత రాజ్యాంగం ఫోటోలు ప్రదర్శించారు. అలాగే సోనమ్ వాంగ్చుక్ లాంటి పర్యావరణ సైంటిస్టులను వాళ్ళ అంబాసిడర్ గా చూపెట్టి వాళ్ళు ప్రజల యొక్క మద్దతు తీసుకున్నారు. ఈ రోజు బంకీపూర్ ఎన్నిక ఏదైతుందో ఆ ఎన్నిక దాని నిదర్శనం. రెండోది, ద్వితీయాలో మధ్యప్రదేశ్ లో ఎన్నిక జరిగింది. అందులో కూడా అక్కడ ఆల్రెడీ గెలిచిన మనకు రాజేంద్ర భారతి గారిని రకరకాల ఆరోపణలతో డిస్క్వాలిఫై చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇక ఎట్లయితే మీనాక్షి నటరాజన్ గారిని డిస్క్వాలిఫై చేసిందో, అదే మధ్యప్రదేశ్ లో ఇట్లాంటి రకరకాల ఆరోపణలతోటి మనకు రాజేంద్ర భారతిని డిస్క్వాలిఫై చేస్తే ఘనశ్యామ్ అనే కొత్త వ్యక్తిని పెట్టి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. అంటే రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా రాజ్యాంగం కోసం యూత్ కట్టుబడి ఉంటున్న విషయాన్ని ఈ రోజు బంకీపూర్ ఎన్నిక కానీ, మనకు మధ్యప్రదేశ్ లోని ద్వితీయ ఎన్నిక కానీ నిదర్శనంగా ఉంది. కాబట్టి రాబోయే యువత కూడా జెన్జీదే, వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా 21 years కి మీరు పోటీ చేసే అవకాశం ఉన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా మర్చింది. సరే, ఒక ప్రశ్న, గెలిచింది మహా అయితే ఒకే ఎన్నిక కాదు, ద్వితీయ ఆల్రెడీ కాంగ్రెస్ సీటే. ఒకే ఎన్నిక అనేది మొత్తం దేశంలో జరిగే రాజకీయాలను డిసైడ్ చేయలేదు కదా. 3 అంశాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, బంకీపూర్ అనేది భారతీయ జనతా పార్టీ కంచుకోట. అంటే 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ కంచుకోటగా ఉండేది మొట్టమొదటిసారిగా ఓడిపోయే సందర్భం చెప్తున్నాం. రెండోది, బంకీపూర్ అనేది మామూలు ఉప ఎన్నిక కాదు కదా, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన స్థానం అది, నబీల్ గారికి సంబంధించిన స్థానం అది. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడే ఓడిపోయినారు. రెండో అంశం. మూడోది ఏంటంటే, సహజంగా ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా ఆ ఉప ఎన్నిక సర్వసాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఈ రోజు బీహార్లో అధికారంలో ఉన్నారు, బీహార్లో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రాలేదు. కాబట్టి జాతీయ అధ్యక్షుడి స్థానం ఓడిపోయింది, అధికార పార్టీ ఓడిపోయింది. అట్లాగే మనం ఇంత చెప్పినట్టుగా మాదే ఈ సీట్ అనుకున్న రవిప్రసాద్ లాంటి వాళ్ళు, రవిశంకర్ ప్రసాద్ ఏమన్నంటే మేము ఒక చెప్పులు పెట్టినా కూడా గెలుస్తామని ఒక అహంకారాలు పలికారు. చివరికి ఏమైందో మనం చూసాం. కాబట్టి జెన్జీకి సంబంధించిన విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావిస్తున్నట్టే, ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, బీహార్ యువత 10,000కు 15,000 రూపాయల సంపాదన కోసము దేశం మొత్తం విస్తరించుకుంటూ పోతున్నారు. అదే 10,000, 15,000 సంపాదించుకునే అవకాశాలు బీహార్ లో ఉంటే మన తల్లులను వదిలిపెట్టి, చెల్లెలను వదిలిపెట్టి, అక్కలను వదిలిపెట్టి, తమ్ముళ్ళను వదిలిపెట్టి యూత్ ఎందుకు బయటకు పోవాల్సిన అవసరం ఉన్నది? కానీ యూత్ ఉపాధి నా ఎజెండాను పెట్టాను. ఉపాధి యూత్ క్రైటీరియా తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆర్జేడీని కాదని వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే యూత్ కి సంబంధించిన అవకాశాలు, యూత్ కు సంబంధించిన విశ్వాసాలు, యూత్ కు సంబంధించిన ఆకాంక్షల్ని ఈ రోజు ఎన్నికల రిజల్ట్ ఎట్లా తారుమారు చేస్తుంది, ఎట్లా ప్రభావితం చేస్తుంది దానికి బంకీపూర్ ఎగ్జాంపుల్. సీట్ ఒకటే కావచ్చు, దాని ప్రభావం మాత్రం ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చలకు మీరు ప్రశ్నలో అదే కాన్స్టిట్యూషన్ తీసుకుని అడగడంలో కూడా దాని ప్రభావం మన మీద ఉందంటానికి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి యువత ఒక పక్కనేమో అడ్వాన్స్ నుంచి ఒక ప్రాతినిధ్యం వహించాలి యువత రేపు భవిష్యత్తు అని చెప్పి చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యువత యొక్క వాళ్ళ డిమాండ్ కనపడే
తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారే ఈ రోజు యువత ప్రాతినిధ్యం కోసం ప్రధానమంత్రి ఇంటి ఎదురుగా ధర్నా చేసే సందర్భాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి మేము రావడమే అంతకుముందు పెండింగ్ లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ క్లియర్ చేసాం, లీగల్ అబ్స్టాకిల్స్ క్లియర్ చేసాం. మీరు ఇవే మైకులతోటి ఈ రోజు ఉద్యోగాల్లోకి యంగ్ వచ్చిన కానిస్టేబుల్ అని, యంగ్ పోలీస్ ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 1 ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 2 ఆఫీసర్ని, యంగ్ గ్రూప్ 3 ఆఫీసర్ని, కొత్తగా ఉద్యోగాలు కొత్త టీచర్ల దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయండి. ప్రశ్నపత్రాలు ఎంత అద్భుతంగా మేము రూపొందించారు, ప్రశ్నలు ఎంత సజావుగా నిర్వహించారు, ఒక మరక లేకుండా ఎట్లా ప్రశ్నలు కండక్ట్ చేశారు విషయానికి సంబంధించిన సమాధానాలు మా పార్టీ ప్రతిదీ నేను చెప్తాను, కానీ నాకన్నా వాళ్ళు మీకు ఎక్కువ సమాధానం చెప్తారు. మన రీసెంట్ గా June 2న మొట్టమొదటిసారి అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు మేము డెఫినెట్ గా మేము యూత్ కి ఏదైతే ప్రామిస్ చేశామో దానికోసం పడతామని. అందుకోసమే ఈ రోజు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పోవడం కూడా పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం కోసమే. అంతకుముందు శ్రీధర్బాబు గారితో కలిసి ప్రయాణించి మొత్తం టోటల్ గా సమీకరించి నిధుల ద్వారా ప్రైవేట్ రంగాన్ని కూడా బలోపేతం చేయడమే స్కిల్స్ డెవలప్మెంట్. ఏ పార్టీ అయినా భారతదేశంలో యూత్ నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదన్న విషయాన్ని మాత్రం ఇటీవల కాలం చూడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ రిప్రజెంట్ చేసే దశలో ఉంది. ఆచరణలో మీకు కనపడతా ఉంటుంది, భవిష్యత్తు కూడా నిర్ధారిస్తుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మొన్న రీసెంట్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో నేను మొన్న ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా వెళ్ళాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరందరూ కూడా యంగ్ జర్నలిస్టులు, మీరందరూ కూడా మీ కెరీర్ ని మీకు కూడా ప్రతిభ తీసుకోవాలి. ఈ రోజు జర్నలిస్ట్ గారు నా జీవితంలో అంత యంగ్ సర్పంచ్లు ఎప్పుడు చూడలేదు. ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంగే వస్తున్నాం. అలాగే రేపు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో కూడా ఇంకా పదవి తీయాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్స్ గా, మున్సిపల్ కి సంబంధించిన మేయర్స్ గా, కార్పొరేషన్ మేయర్స్ గా, మున్సిపల్ చైర్మన్స్ గా ఎంగే వస్తున్నారు. కాబట్టి యూత్ ఈ రోజు భారతదేశంలో దాదాపుగా 150 కోట్ల పాపులేషన్ లో 50 కోట్ల యూత్ ఉంది. ఇక్కడ మేము ఇప్పుడు సర్క్ సంబంధించిన డేటా కూడా మేము ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాం. కాబట్టి 50 కోట్ల యూత్ నెగ్లెక్ట్ చేస్తే రాజకీయ పార్టీలు మడగాడ సాగడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ కు సంబంధించిన ప్రాధాన్యత ఉంది. ఈ రోజు జెన్జీకి మరో కోణంలో హుందాగా రిప్రజెంట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీగా అక్కడ గౌరవ రేవంత్ గారు ఇక్కడ ప్రయాణం చేస్తున్న అభిప్రాయంతో మేము ఉన్నాం. డెఫినెట్ గా యూత్ ప్రాధాన్యతలో అక్కడక్కడ లోపాలు ఉన్నప్పుడు మీలాంటి పెద్దలు చెప్తే సరి చేసుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా యూత్ ప్రాధాన్యత దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్న విషయాన్ని చెప్తున్నాం. పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. జార్ఖండ్ లో కూడా పేపర్లు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఆ పేపర్ కూడా సెంట్రల్ కి సంబంధించిన పేపరే కదా, ప్రతిపక్ష నాయకులు నానే కూడా చేసింది కదా, అది కూడా సెంట్రల్ సంబంధించిన పేపరే. మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. జార్ఖండ్ లో లీక్ అయిన పేపర్, కానీ పేపర్ నిర్వహణ మాత్రం మన నేషనల్ టెస్టింగ్ ఏజ్ సంబంధించిన అవసరాన్ని మనం చూడాలి. కాబట్టి పేపర్ లీకేజ్ మీద మేమేమంటున్నాం అంటే చట్టాల ద్వారా మాత్రమే దాన్ని మనం తీసుకురాలేము, దానికి చాలా సంస్కారాలు ఉండాలి సార్. ఉదాహరణకి ఒకప్పుడు ఇదే నీట్ ఎగ్జామ్ మన దగ్గర ఎంసెట్ రూపంలో ఉండేది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకునేది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రం లీక్ అయినా కూడా ప్రభావం ఆ రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ అన్ని కూడా రాష్ట్రాల పరిధిలో ఉండాలనే డిమాండ్ ని మేము చాలా సందర్భాల్లో సపోర్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎగ్జామ్ కు సంబంధించిన ఇష్యూలు ఆఫ్లైన్ లో కన్నా ఆన్లైన్ లో నిర్వహించడం వల్ల లీకేజ్ కొంత తగ్గించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు పారదర్శకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఎగ్జామినేషన్ సంస్కరణల మీద మేము అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందులో పాల్గొన్న సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా కూడా యూత్ కు ప్రాతినిధ్యం కనుక రాజకీయ పార్టీలు కల్పించకపోయినా, ప్రభుత్వాలు కల్పించకపోయినా కూడా యూత్ ఉద్యమాలకు సిద్ధపడతా ఉంటారు. అందులో ఉండే ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలనే కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.